జిఎస్ఎల్ కళాశాలకు చెందిన మెడికో ప్రియాంక కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తుందని, వారి విచారణ తీరుపైన తమకు అనుమానాలు కలుగుతున్నాయని మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రాం పేర్కొన్నారు. వాయిస్ 1 ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు, నిందితులను కఠిన శిక్షలు పడే వరకు వైసీపీ తరపున తాను అండగా నిలబడి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో భరత్రాం మాట్లాడుతూ, ఈ నెల 3వ తేదీ రాత్రి తప్పతాగి ఇద్దరు యువకులు కారుతో స్కూటీపై వెళుతున్న ప్రియాంకను మరొక వ్యక్తిని ప్రసాదిత్య మాల్ వద్ద ఢీకొడితే కేసు నమోదు చేయడానికి 3 రోజులు పట్టడం దారుణమన్నారు. అటెంప్ట్ కల్పబుల్ హోమిసైడ్గా సెక్షన్లు మార్చి 105 బిఎన్ఎస్ ప్రకారం నిందితులకు బెయిల్ రాకుండా చేయాల్సి ఉండగా, గురువారం సాయంత్రం గుట్టుచప్పుడు కాకుండా వారిని అరెస్టు చేశారని పోలీసులు చెప్పడం అనుమానాస్పదంగా ఉందన్నారు. ఇన్నిసిపేట జాతరలో ఒక హత్య జరిగిందని, మళ్లీ గోరక్షణపేటలో ఒక యువకుడిని దారుణంగా హత్య చేశారని, నిన్న రాత్రి క్వారీ మార్కెట్ జంక్షన్లో ఒక యువకుడిని బ్లేడ్లతో దారుణంగా చీరేశారని వీడియోలు, ఫోటోలు ప్రదర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8వ తేదీ శనివారం మోరంపూడి జంక్షన్ ఫ్లైఓవర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మార్గాని వెల్లడించారు. కనబడింది. ఇది డిపార్ట్మెంట్ పరంగా ఇమీడియట్గా ప్రెస్ నోట్ కానీ లేకపోతే వార్త అనేది ఖచ్చితంగా రావాలి. అది రాలేదు. నేను ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక్కటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ప్రకటన రిలీజ్ చేశారండి. 3వ తారీఖు అఫెన్స్ జరిగితే 6వ తారీఖున డిఎస్పీ గారు పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎఫ్ఐఆర్ సెక్షన్ కట్టింది ఏంటంటే బిఎన్ఎస్ 125/B సెక్షన్ కట్టారు. దాని తర్వాత ఇది సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయితే కంగారు పడి దాన్ని సెక్షన్ని ఆల్టర్ చేస్తూ బిఎన్ఎస్ సెక్షన్ 110 రెడ్ విత్ 3/5 కిందన అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ అని పెట్టారు. ఇందులో కూడా డిపార్ట్మెంట్ కూడా ఒకసారి పత్రికా ప్రకటన రిలీజ్ చేసినప్పుడు ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఏం రాశారు, సెక్షన్ 110 పెట్టి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, సెక్షన్ 110 ఏం చెప్తుందండి? కల్పబుల్ హోమిసైడ్ కాదు, అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్. కల్పబుల్ హోమిసైడ్కి అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్కి కూడా తేడా తెలియట్లేదు. కల్పబుల్ హోమిసైడ్ అంటే సెక్షన్ 105 వస్తుందండి. బిఎన్ఎస్ సెక్షన్ 105ని కల్పబుల్ హోమిసైడ్ అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 110ని అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ అంటారు. ఈ రెండాటికి చాలా తేడా ఉంది. కానీ ఈ పత్రికా ప్రకటనలో బిఎన్ఎస్ 110 రెడ్ విత్ 3/5 కింద పెట్టి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని పెట్టారు. ఇప్పుడు మీరు పెట్టిన 110 సెక్షన్ ఏదైతే ఉందో అది 3 years నుంచి ఇంప్రిజన్మెంట్ 7 years దాకా. అంటే ఆ సెక్షన్కి జనరల్గా బెయిల్ రావచ్చు. ఇదేమి నాన్ బెయిలబుల్ అని అంటే నాన్ బెయిలబుల్ ఉంటుంది, కానీ ఇంప్రిజన్మెంట్ బిలో 7 years ఉంది కాబట్టి మీరు కట్టిన సెక్షన్కి బెయిల్ వచ్చేయచ్చు. ఇప్పుడు ఇంత పెద్ద ఘటన జరిగితే 3వ తారీఖు జరిగితే నిన్నటి దాకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఆ అక్యూజ్ని పట్టుకోలేదు? వీళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారము 6వ తారీఖు సాయంత్రము 6ంటికి పట్టుకున్నారని చెప్తున్నారు. ఈ 3 రోజులు ఎక్కడికి వెళ్ళారు? ఈ 3 రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది అంటే 3 రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ అక్యూజ్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పైన, సిఐ పైన ఎవరెవరు ఒత్తిళ్ళు వచ్చినాయి, ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎందుకు ఈ కేసుని తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారు?